జగన్ అన్నకి రావాలండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రి ఎవరు ఆయన ఎందుకు రావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వద్దా ఈసారి? అంటండి ఇప్పుడు చేసిన పనుల గురించి సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయా? వాలంటీర్లు కానీ రేషన్ కానీ అన్ని వస్తున్నాయా? పెన్షన్ సౌకర్యాలు అన్ని వస్తున్నాయా? వస్తున్నాయండి. అన్ని బాగానే జరుగుతున్నాయా? అయ్యండి మామూలు పథకాలు అన్ని మామూలుగా ఇస్తానని కూడా ఇచ్చారు కదండి. ఇస్తున్నట్లయితే అన్ని పార్టీలు ఒక పక్క, జగన్ ఒక పక్క ఎలా ఉండిద్ది అంటే ఈసారి? జగన్మోహన్ రెడ్డి పేదల గుండెల్లో చిరస్మాయిగా నిలిచిపోయాడు. ఆయన పథకాలు చాలా బాగున్నాయి. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఏదో విధంగా పథకం వచ్చేస్తుంది. మన చిన్నప్పుడు అంగన్వాడీ స్కూళ్ళు డెవలప్ చేయడంలో కానీ, నాడు నేడు కింద స్కూల్ని డెవలప్ చేయడంలో కానీ, అదేవిధంగా స్కూల్లో చదివే పిల్లలకు 15,000 రూపాయలు వస్తుంది. ఆ పథకం బాగుంది. అలాగే 40 సంవత్సరాలు నిండిన వారికి 18,700 రూపాయలు వస్తున్నాయి. అదేవిధంగా మనిషి చనిపోయినప్పుడు పెన్షన్ రూపంలో కూడా వస్తుంది. 60 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ వస్తుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పేదల గుండెలు చిరస్మాయిగా నిలిచిపోయాడు. అలాగే ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. అదే మనం పేదోడు ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టం. అదేవిధంగా సెంటున్నర పొలం ఇస్తున్నారు. అది 3 లక్షలు విలువ చేసే స్థలాన్ని ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు. అందువల్ల పేదలందరూ జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నట్లయితే సొంత చెల్లెలు వేరే పార్టీ నుంచి వస్తుంది. జగన్ ఒంటరిగా ఉన్నాడు, గెలుస్తాడు? గెలుస్తాడండి. జనం ఎంతమంది ఉన్నా సరే పందులు గుంపులుగా వస్తాయి, సమ్మన్ సింగిల్గానే వస్తుంది. దానివల్ల జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని పేదలు కూడా ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఆయన అభివృద్ధి చూసి సుమారు మన రాష్ట్రంలో సుమారు 90% మంది ఏదో ఒక పథకం రూపంలో ప్రయోజనం పొందారు. అందువల్ల వచ్చే సంవత్సరం మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తారని ప్రజలు కోరుకుంటున్నారు. జగన్ పరిపాలన నెక్స్ట్ వచ్చేది కూడా జగనే. ఎందుకంటావా, ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు 99% అందరికి అందినాయి. డ్వాక్రా, ఆసరా, చేయూత, ఆటో వాళ్ళకి, ఏది సేవింగ్ చేసే వాళ్ళకి, ఎవరికి పూజారులకి, పాస్టర్లకి అనేక రకమైన సంక్షేమ పథకాలు ఇచ్చాడు. డ్వాక్రా వాళ్ళకి ఇచ్చాడు. ఇంకేం కావాలి పేదవాడికి? ఇంటి దగ్గరికే రేషన్, ఇంటి దగ్గరికే పెన్షన్. అవునా కాదా? అందుకనే ఆయన మాట అంటే మాట తప్పడం మనం తెప్పాడు. ఏమంటున్నాడు? మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు కోటేయండి, లేకపోతే అన్నాడు. చంద్రబాబు నాయుడు ఆ మాట అనడా? అనుకోకుండా మోసపూర్తిగా 40 సంవత్సరాలు సీనియారిటీ ఉందంటాడు. 14 సంవత్సరాలు చేశాడు. నేను ఇచ్చేతానంటే ప్రజలు నమ్మోడా? ప్రజలను పిచ్చోడా? అందరూ కూడా ఎడ్యుకేట్లే, చదువుకున్నారు. ఇప్పుడు ఆ TV5 ఈనాడులో పేపర్లో ఓదగొట్టినా జనాలు ఆడికి ఓటేయరు. ఆడికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ. ఆడి తోడు దొంగ పవన్ కళ్యాణ్ 2 సార్లు నుంచున్నాడు, 2 సార్లు ఓడిపోయాడు. ఇప్పుడు ఎటుకి వెళ్తాడు మళ్ళీ? అందుకని పవన్ కళ్యాణ్కి నేను చెప్తున్నా, తోక ముడిసి పార్టీని అటు పెట్టేసి తాకట్టు పెట్టుకోకుండా వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుంటే రైటు. ఇక అది 99% 175. పరిపాలన ఎలా ఉంది బాబాయ్? జగన్ చాలా బాగుందమ్మా. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎలా ఉంది? ఏమీ లేదు, అప్పుడు ఏమీ లేదండి. ఇప్పుడే బాగుంది, అన్ని బాగున్నాయి. ఇప్పుడేమో ఆడపడుచులు అందరికి 20,000 30,000 వేస్తున్నాడు కదా. ఏ గవర్నమెంట్ వేసింది? వేయలేదు, ఏమీ వేయలేదు. పింఛన్ కూడా ఇంటింటికి ఇంటికాడికి అన్నీ వస్తున్నాయమ్మా. మళ్ళీ కాళ్ళగాడికి వస్తున్నాయి అన్నీ. మళ్ళీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు. పొత్తు పెట్టుకుని ఏం పని అవుతుంది? ఆడ చేయడానికి నేను మొండెత్తి ఎలా ఉంటుందా? అది గెలిపించుకుంటారా జగన్? ఏమండి? జగన్ అంటే నమ్మకమా అభిమానం? నమ్మకమా అభిమానం కూడా రెండును. ఈ పథకాల వల్ల సమరబోతులు అవుతున్నారు. ఏమవుతారండి? అది మరి ఇంతమంది జనాలు వచ్చారండి బాబాయ్, ఎందుకు బాబాయ్? మీటింగ్ అంతే కదండి. ఒక మనిషిని ఓడిస్తాక 10 మంది ధర్మరాజులు కావాలా? ఓకే, మళ్ళీ జగన్ వస్తారు. జగన్ గవర్నమెంట్ కొద్దిగా చాలా ఇబ్బందికరంగా ఉందని టీడీపీ వాళ్ళు అంటున్నారు. అలాగే చెప్పుకుంటారు, అలాగే అనుకుంటారు. సొంత చెల్లెళ్ళ శర్మిల వేరే పార్టీ నుంచి వస్తారు. ఎన్ని చేసినా ఈ ఓడింత ఎవరితరం కాదమ్మా. చంద్రబాబు నాయుడు అంటున్నాడు అభివృద్ధి పరంగా ఏం జరగలేదంట. ఏం జరగకపోతే ఇవన్నీ ఏంటి? అన్ని జరిగినాయి. ఎగసాయం బాగుంది, అన్ని బాగున్నాయి. పోగడి ఓడించాలని చూస్తున్నారు అన్ని పార్టీలు కూడి. ప్రజలే ఓడిస్తారు కదా. ఎంతమంది ప్రజలు వచ్చారు, ఎందుకు బాబు? మంచిదనం గురించే, ఆయన చేసిన పనులకే.
ఏ గవర్నమెంట్ అయినా ఇలా వచ్చారా? ఎప్పుడు వైఎస్ఆర్ వచ్చారు అప్పుడు మీటింగ్ వాళ్ళ నాన్న మీటింగ్కి వచ్చారు, ఇప్పుడు ఈ మీటింగ్కి వచ్చింది. మళ్ళీ గెలుస్తాడంట జగన్ అయితే. కంపల్సరీగా వస్తాడమ్మా, కంపల్సరీ సీఎం మళ్ళీ అవుతాడు. అన్ని పార్టీలు ఒక పక్క, జగన్ ఒక పక్క, ఎలా ఉంటుంది అంట ఈసారి? కంపల్సరీగా వచ్చేద్ది, 100% వచ్చేద్ది. అలా 80-90% వచ్చేద్ది అందులో. ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటీర్స్ ఇంటికి వస్తున్నారా? వస్తున్నారా? ఇప్పుడు చూస్తున్నట్లయితే బాబాయ్, గతంలో చూస్తున్నట్లయితే ఏ గవర్నమెంట్ అయినా ఇన్ని సదుపాయాలు కానీ ఇన్ని శిక్షణలు కానీ ఏ గవర్నమెంట్ చేయలేదు ఇప్పుడు దాకా, ఇదే చేసింది. అంత బాగానే జరుగుతుంది కదా? బాగా. మరి ఇప్పుడు రేషన్ కానీ అన్ని అన్ని ఇంటికి వస్తున్నాయి, చెప్పినట్టుగానే చెప్పినట్టు వస్తున్నాయి బాబా. గెలిపించుకుంటారా? అంత బాగానే జరుగుతుంది కదా? రోడ్లు కానీ అభివృద్ధి కానీ డెవలప్మెంట్ జరుగుతుందా? కంపల్సరీగా మేము గెలిపించుకుంటాం.